కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. పెట్టండి. రాలేదే వాళ్ళు రాలేదే పాప చెప్పాము మరి బాబా కవర్ చేయండి. బ్రహ్మ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. వనెలమ్మ తల్లి కొండపై చిన్న షిరిడి సాయినాథ్గా వెలిసి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16 సంవత్సరాలు అడుగు పెడుతున్నారండి. రేపు మార్చి 5వ తారీఖు తోటి. మార్చి 5వ తారీఖున సాయి భక్తుల సహాయ సహకారంతో భారీ అన్న సమాధానం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ బాబావారి వద్దకు వచ్చిన వారు ఎవరైతే వచ్చినారో వాళ్ళు పిల్లలు లేని వారికి సంతాన సాయిగా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగ సాయిగా, వ్యాపారం లేని వారికి వ్యాపార సాయిగా, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్య సాయిగా కొండపై కూర్చొని అందరికీ ఆశీర్వదిస్తూ ఇల్లు లేని వారికి గృహం ఇచ్చే సాయిగా ఉండి ఈ బాబావారి దగ్గర 3 కోరికలు చెప్పుకున్న వారు ఎవరైతే చెప్పుకున్నారో వాళ్ళకి 15 రోజుల్లో 2 కోరికలు తీరడం, 3వ కోరిక తీరడం 3 నెలలు టైం పడడం కూడా జరుగుతుందండి. ముఖ్యంగా సంతాన సాయిగా ఎక్కువ పేరు పొందినటువంటి చిన్న షిరిడి సాయినాథుడు. ఈ చిన్న షిరిడి సాయినాథుని గుడి కట్టేటప్పుడు 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదువుకునే పిల్లలతో చిన్న చిన్న గ్లాసులతో నీళ్లు ఇసుక మోయించి కట్టించినటువంటి గుడి అండి ఇది. సాయి భక్తుల సహాయ సహకారములతో కట్టినటువంటి గుడి. అందరి మనల్ని పొందుతూ ఈ రోజున దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి గురువారం కూడా అన్నదానానికి సాయి భక్తుల సహాయ సహకారాలతో అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ లిమిట్ లేదండి, ఎటువంటి పూజా రుసుమో లేదు. పంతులు గారికి ఏమన్నా ఉంటే ఇచ్చుకోవడం, లేదంటే లేదు. అంతే తప్పగానే మేము గుడి దగ్గరికి వెళ్ళాం కదా, మేము అక్కడ విభూది కొనుక్కోవాలేమో, అక్కడ అభిషేకం చేయడానికి పాలు కొనుక్కోవాలేమో అన్న ఎటువంటి ఉద్దేశం ఉండక్కర్లేదు. ఇక్కడ వచ్చిన వారు ఎవరైనా అభిషేకం టైంలో ఎవరైతే వచ్చారో ఆ వేళ వారు ఎవరైతే భోజనం పెట్టుకున్నారో వాళ్ళ చేతితోటి ఇప్పించి మూలవిరాడికి అభిషేకం చేయడం కూడా జరుగుతుంది. మధ్యాహ్న హారత టైం అయిన తర్వాత బాబావారికి సాయి భక్తులందరి చేత కూడా భోజనం తినిపించి ఆ భోజనాన్ని లాస్ట్ ని మన కాకిలకు పెడితే 11 కాకిలు రావడం కూడా జరుగుతుందండి. అందులో ముందుగా నల్ల కాకి వస్తుంది, తర్వాత కాలు లేని కాకి వస్తుంది, తర్వాత ఉన్న 9 కాకులు కూడా వచ్చి సంతోషంగా తినేసి వెళ్ళిపోతుంటాయి. ఆ విధంగా జరుగుతుందండి. ఇది పెద్ద మిరాకిల్. అలాగే అరసవెల్లిలో ఎలాగైతే సూర్యకిరణాలు పడతాయో అదే టైంలో ఇక్కడ బాబావారి పాదాల దగ్గర కూడా సూర్యకిరణాలు కూడా పడడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఇక్కడ విచ్చేసిన సాయి భక్తులందరికీ కూడా సాయి ఆశీర్వాదాలు ఉండాలని, అలాగే మార్చి 5వ తారీఖున ప్రతి ఒక్కరూ కూడా ఇచ్చేసి ఎవరికి తోసిన విధంగా వాళ్ళు సహాయ సహకారం అందించి అన్నదానంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని ఆయురారోగ్యాలతో ఉండాలని మరీ కోరుచున్నాము. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఓం శ్రీ సాయినాథ్. సాయి సభ్యులకి అందరికీ కూడా సమయంలో సాయినాథ్ ఆలయానికి వచ్చేటప్పటికి నాకు సరైన ఆరోగ్యం కూడా లేదు, నడలేని స్థితిలో కూడా ఉన్నాను. అడుగు వేసేటప్పటికి కళ్ళంట రక్త చుక్కలు పడేటట్టుగా ఉంది. అలాంటిది సాయినాథుడి దగ్గరికి వచ్చిన తర్వాత, ఈ చిన్న షిరిడి సాయినాథుడి దగ్గరికి వచ్చిన తర్వాత, ఆయన ఆశీస్సులు తీసుకున్న తర్వాత, ఆయన ఆశీస్సుల వల్ల ఆయన నాకు ఈరోజు ఇంత ఆరోగ్యంగా నడవడానికి అవకాశం కూడా వచ్చి ఆశీస్సులు ఇచ్చారు.
సాయినాథుని కోరుకోవాల్సిన విధానం